మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? అధిక శాతం ఖర్చులనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ప్రణాళికతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల దాన్ని మీరు అధిగమించగలుగుతారు. వృత్తిపరమైన విషయాల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది, శ్రమ అలసట అధికంగా ఉంటాయి, అనవసరమైన అలజడి నిద్రలేమి మొదలైన ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తులు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ముఖ్యంగా దూర ప్రయాణాల కొరకు కూడా చక్కటి ప్రణాళిక, అంటే విదేశీ సంబంధమైన విషయాలలో దృష్టి కేటాయిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సంతాన వర్గంతో చక్కగా చర్చలు చేయడం, వారితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు మీరు ఆలోచనలు చేయడం, ఆ విషయంలో భాగస్వామి యొక్క సహకారాన్ని తీసుకోవడం, వారితో మంచి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. ఇబ్బంది పెట్టిన వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు. ప్రత్యర్థుల పైన విజయాన్ని సాధించడంతో పాటుగా వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన అవకాశాలు, అలాగే మీ మీద మీకు అధిక శ్రద్ధ, అలాగే నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు పెడతారు మొదలైన వాటికి అవకాశం ఒకటి. అలాగే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడం, స్థలాలు లాంటివి ఏదైనా ఉంటే వాటి మీద పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే గృహ వాహనాల మీద కూడా దృష్టి సారించడం, ఆ విషయంలో ఆత్మీయులైన తల్లిదండ్రులతో కూడా మీరు చర్చించి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. మీ ఆలోచనలు క్రియేటివ్గా ఉంటాయి. అయినప్పటికీ వృత్తి చేసే ప్రదేశాలలో మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకే యాంటీగా, అంటే మీరు ఆలోచించిన విధంగానే మీతో ఉండేవాళ్ళు కూడా ఆలోచించకపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం లాంటిది ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే వృత్తిలో కూడా పెద్దల యొక్క సహకారం మీకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది. వృత్తిపరంగా నూతన బాధ్యతలకు కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. రెండోది ఏంటంటే, దీంతో పాటుగా గృహ వాహన సౌఖ్యం కోసం అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించిన స్థాయిలో కాకపోయినా మిశ్రమంగా వచ్చే అవకాశం ఉంది కనుక దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి.